నమస్తే గురువుగారు. హరే కృష్ణ తల్లి. ఇప్పుడు కేవలము ఒక మనిషి దగ్గరకు వచ్చి ఒక మతం ప్రచారం చేస్తేనో, ఒక దేవుడి గురించి చెప్తేనో మతం మారతారంటారా? అంటే వీళ్ళ కనీస సౌకర్యాలు కొన్ని కొన్ని వీళ్ళు కల్పించటం వల్ల మతం మారతారంటారా? లైక్ విద్య కానివ్వండి. సహజమే కదమ్మా. వీళ్ళ కొంత కాదమ్మా, నువ్వు చెప్పింది. ఉమ్, ఇప్పుడు ఆకలిస్తుందమ్మా, ఉమ్. అన్నం ఎవడు పెడితే ఆడు దేవుడు. అది మనం కల్పించలేకపోతున్నామా ఆ భద్రతని? మనకు అసలు ఆ ఏమంటారు, అసలు మనం అంటే మతం అనే కాన్సెప్ట్లో మనం ఆ పని చెయ్యం. రైట్, ఓకే. ప్రతి హ్యూమన్ బీయింగ్ అంతే. రైట్. మనం అన్నం పెట్టేటప్పుడు వీడు మతం మార్చడం కోసం అన్నం పెట్టడం, మతం మార్చడం కోసం హెల్ప్ చేయడం, ఆ కాన్సెప్ట్ మనకి లేదు. ఇందాక ఎవరో ఒక రైటర్ ఒక ఆవిడ వచ్చారు మార్నింగ్. ఆవిడ ఏదో పోస్ట్ పెట్టిందంట, ఏదో కోవిడ్ టైంలో ఏదో అక్కడ ముస్లిమ్స్ హెల్ప్ చేశారు, హిందువులు బియ్యాలు ఇచ్చారు, ముస్లిమ్స్ ఏవో కూరగాయలు ఇచ్చారు, పాస్టర్ మాత్రం 5 ప్రార్థన చేశారు, ఎవరికి ఉపకారం అని పోస్ట్ పెడితే ఆవిడ మీద రైమని ఎగిరిపోయారంట. పోస్ట్ తీసేస్తావా లేదని. ఆవిడ నిలబడింది, తీయలేదంట. వీడు ప్రార్థన చేస్తే ఎవరికి ఉపకారం అమ్మా? ఇప్పుడు ప్రార్థన వల్ల ఏమైనా ఉపకారం చేస్తే చెప్పమ్మా. కళ్ళజోళ్ళు అని బయటపడారు, కళ్ళజోళ్ళు క్రైస్తవం అవుద్దా? కాబట్టి ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఎక్కడ ఏమారుస్తున్నారు గురుగారు? అంటే వీళ్ళు అమ్మ ఇప్పుడు నీకు ఆన్సర్ ఇచ్చేసాను నేను. నీకు ఆకలి వేస్తుంది, ఎవరన్నా పెడితే ఆడు దేవుడు, అది కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, వాళ్ళకి అన్నం బియ్యం అలాంటివి ఏం తెలియవు, వీళ్ళు పట్టుకెళ్ళి బిర్యానీ పట్టుకెళ్ళి ఇస్తారు, వాళ్ళకి వీడు దేవుడిలో కనపడతాడు. మనకి మతనిష్ట లేదు, వాళ్ళకి మతనిష్ట ఉంది. మనకి వైరాగ్యం ఉంది, స్వతంత్రం వచ్చాక నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ దేశం, ఈ ధర్మం పాడైతే దానికి దోషం ముస్లింది క్రైస్తవులది కాదు, నేను ఖచ్చితంగా చెప్తా, హిందువులదే. ఎందుకని? ఎప్పుడో ఒక పెద్ద ఆయన చెప్పారు, ఓ పిల్లవాడికి ఆకలిస్తుంది, తల్లి టీవీ చూస్తుంది, వాడు ఆకలికి ఎదురింటి ఆవిడ స్పందించింది, వాడికి 2 ముద్దులు పెట్టి 4 ముద్దలు పెట్టింది. ఈసారి ఆకలి ఎత్తే ఏమంటాడు? ఆంటీ అంటాడు. ఏంటి అని తీసుకొచ్చి 2 ముద్దలు పెడుతుంది. ఆ ఆంటీయే క్రైస్తవం. నేనేమంటా అంటే, వాళ్ళు వచ్చి నీకు పెట్టాల్సిన పరిస్థితి ఎవరు కల్పించారు? ఇక్కడ ఉండే వాళ్ళ నిర్లక్ష్యమేగా. కాబట్టి ఇంకోటి, వాళ్ళెవరు పోయి బయట వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి విషం ఎక్కించడం వలన ఇంత గొప్ప వాళ్ళకి మన వారసులం అనే విషయం తెలియక ఎవడో, నేనేమంటా అంటే, ఒక్క బైబిలు, ఒక్క వ్యక్తి, జీసస్ అని ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని వాళ్ళు పైకి తేవడం కోసం మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. దాన్ని వ్యతిరేకిస్తా. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, మీ తాత మా తాత మీ నాన్న మా నాన్న అంతా నరకానికి వెళ్ళిపోతారు, వాడు నమ్మకపోతే. ఎందుకు వచ్చిన మతం అది? ఇప్పుడు ఆ పాస్టర్ వాళ్ళ నాన్న కూడా నమ్మలేదు. నేను అడిగాను, అతను ఎవరో నల్గొండ జిల్లా నుంచి, మీరు మతం మారే ఎన్నాళ్ళు అయింది సార్ అన్న. 15 ఏళ్ళు. మరి మీ నాన్నగారు అప్పుడు ఉన్నారా చనిపోయారు అన్న. చనిపోయారు. మరి మీ నాన్నగారు నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా అన్న. ఖచ్చితంగా మా దేవుడిని నమ్మలేదు కాబట్టి నరకమే అన్నాడు. నేను చెప్పాను, నిజమే, నీలాంటి పనికి మనలోనికి అన్నాక నరకానికి వెళ్ళాల్సిందే. నిన్ను టీచర్ని చేసి నీకు ఫ్యూచర్ ఇస్తే నువ్వు ఒక రెడిక్యులస్ క్రీచర్లా మాట్లాడుతున్నావు. నీలాంటి పనికి మనలోని కన్నందుకు ఆయన ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు అని చెప్పి పెట్టేశాడు. చచ్చిపోయిన నాన్నకి ఈ బ్రదర్ అనిల్ కుమార్ అన్నాడు కదా, ఉరిమిలక్ మూడు, వాళ్ళ నాన్న చచ్చిపోతే వెళ్ళలేదు. అలా చాలామంది. మనం ఏం చెప్తాం? రాముడు బోరుని ఏడిచాడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన విషయం తెలిసి. జటాయువుకి ఆయన అంత్యక్రియలు చేశాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి చితి మీద పేర్చి తండ్రికి చెయ్యని అంతా అంత్యేష్టాన్ని చేశారు. ఓ పక్షికి మనం విలువ ఇచ్చాం.
ఓ పక్షికి కూడా మనం విలువ ఇచ్చాం, మనుషులకి ఎందుకు ఇవ్వం? అయితే ఎవడైతే మనుషుల్ని కులం పేరు మీదో రంగు పేరు మీదో అసమానత చూపించాడో వాడు రాస్కెల్ నెంబర్ 1. ఆడెవడైనా ఆడి పేరు చివర ఏమన్నా సరే. మనకి శాస్త్రం అయితే చెప్పలే. ఇలాంటి వంకర వెధవలకి శంకర్ల వారు వచ్చి కంకర వేసి గట్టిగా బుద్ధి చెప్పారు. శివుడే వచ్చాడు చండాల రూపంలో, తప్పుకో అన్నారు ఆదిశంకర్ల వారు. ఎవరిని అన్నాడు? పంచభూతాత్మైన ఈ శరీరాన్నేనా అన్నాడు. ఆ తర్వాత వచ్చినవాడు శంకరుడని అర్థమైంది. అలాగా అందరిలో శివుడే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరినైనా దూరం పెట్టాలి అంటే కేవలం వాడు అపరిశుభ్రంగా ఉంటే దూరం పెట్టాలి. అపరిశుభ్రత ఉంటేనే శుభ్రం, అపరిశుభ్రత ఉంటే దూరం పెట్టాలి. వాడు సొంత కొడుకైనా ఇప్పుడు తాగుబోతాడండి, వాడు ఎవడైతే ఏంటంటే తాగుబోతాడే. వాడు ఏ క్యాస్ట్ అయితే తాగుబోతాడికి ఏమన్నా క్యాస్ట్ ఉంటుందా? వేస్ట్ ఫీల్ వాడు. అలాగా వాడి గుణాన్ని బట్టి తప్ప పుట్టుకని బట్టి కాదు కాదు కాదు. ఎవరైనా అలా అన్నాడు అనుకోండి పుట్టుక బట్టి, అంటే వాడి శాస్త్రాన్ని పాటించట్లేదు. జన్మనా జాయితే శూద్ర సంస్కారా ద్విజే భవేత్. సంస్కారం వల్ల వాడు ద్విజుడు అవుతాడు. అలా ఎంత వెనక్కి వెళ్ళినా అదే. ఇప్పుడు పోనీ ఈ ఇస్కాన్ సిస్టంలో కూడా చూడండి, ఎంతోమంది సన్యాసులు అయ్యారు. వాళ్ళంతా అమెరికన్స్ కదా, మరి యూరోపియన్స్, సౌత్ ఆఫ్రికన్స్. సౌత్ ఆఫ్రికాలో ఆయన సన్యాసి ఎలా అయ్యాడండి? వాళ్ళు భాగవతం చెప్తుంటే అయ్యో చిచ్చి మనం వేస్ట్ అని అనిపిస్తుంది. అంత బాగా శ్లోకాలు చెప్పి అంత బాగా వాళ్ళు వివరిస్తున్నారు. అలా అంత బాగా ఎదిగారు. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఈ జీవితం తప్ప రంగు మీద, ప్రాంతం మీద, కులం మీద, భాష మీద, వీటి మీద కామెంట్లు చేసుకుని సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి కాదు. చిన్న జీవితం. రాముణ్ణి దేవుడు ఉన్నాడు అని అందరూ ఒప్పుకుంటున్నాం కదమ్మా. కాబట్టి గొడవ ఏముందమ్మా? ఇక్కడ నలుగురు ఉన్నాం, నలుగురు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాం. మీరేమో రామ అని పిలుస్తారు, నేను కృష్ణ అంటాను, ఆయన అల్లా అంటాడు, ఆయన యేసు అంటాడు. మనకేం ప్రాబ్లం లేదు. మరి వాళ్ళిద్దరి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? మనం ఒప్పుకుంటున్నాంగా, ఈ 2 అక్షరాలు ఆ 2 అక్షరాలు, 2 అక్షరాలు 2 అక్షరాలు బాగానే ఓకే. నో, నేను చెప్పిన పేరుతోనే పిలవాలి, అక్కడ ప్రాబ్లం. ఆల్ రైట్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అంతే. వారికి బుద్ధి రావాలని, ఈ చిన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదని, కేవలం అక్షరాల కోసం లక్షల మందిని బలి చేయకూడదని, అలాగే రంగో, కులమో, ప్రాంతమో, భాష ఆధారంగా ఎవరినైనా తక్కువగా చూస్తే వాడిని తన్ని తరమాలని మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సంతోషంతో.